అందరికీ నమస్కారం. నేను మీ సాయితేజ. గణేష్ చతుర్థి అంటే మన ఇంట్లో చాలా ఆనందం కదా. కానీ ఒక విషయం మీరు గమనించారా? గణేశుడిని ఇంటికి తీసుకొచ్చాక 10 రోజులు ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఎందుకు అలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ మనం ఇదే మ్యాటర్ మాట్లాడుకుందాం. మన పెద్దలు అంటుంటారు కదా, గణపయ్యను విఘ్నేశ్వరుడు అంటారని. ఆయనని ఇంట్లో 10 రోజులు పెట్టుకోవడం అంటే మా ఇంట్లో ఉన్న అన్ని అడ్డంకులు తొలగించు, మా జీవితంలో శాంతి సంతోషం తీసుకురా అని ఆయనను మనం ఆహ్వానించడం. అందుకే అంటారు ఆ 10 రోజులు ఇంట్లో ఒక స్పెషల్ ఎనర్జీ బిల్డ్ అవుతుందని. మరి అది ఎలా అంటే, రోజు ఉదయం సాయంత్రం పూజ, మంత్రాలు, దీపం వెలిగించడం, భజనలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అవి ఒక్కొక్కటి ఇంట్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తాయి. మన మనసు కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటారు. అందుకే అంటారు గణపయ్య ఉన్నప్పుడు ఇంట్లో అట్మాస్ఫియరే చేంజ్ అవుతుందని. ఇది భక్తి మాత్రమే కాదు, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఉదాహరణకి పూజలో గంట మోగిస్తాం కదా, ఆ సౌండ్ వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటారు. దీపం వెలిగిస్తే ఆక్సిజన్ సర్క్యులేషన్ పెరిగి ఫ్రెష్నెస్ వస్తుంది. మంత్రాలు జపిస్తే మన బ్రెయిన్ కామ్ అవుతుంది. ఇవి 10 రోజులు రిపీట్ అవుతుంటే న్యాచురల్గానే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా ఒక మ్యాటర్, ఆ 10 రోజులు రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ కలుస్తారు. ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఆ రోజులు మాత్రం అందరూ కలిసి భోజనం చేస్తారు, డివోషనల్ సాంగ్స్ పాడతారు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇది డివోషనల్ ఫెస్టివల్ మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాండింగ్ టైం కూడా. మీరు మీ ఇంట్లో గమనించారా? గణేశుడిని పెట్టిన రోజుల్లో గొడవలు ఆగిపోతాయి, చిన్న చిన్న తగాదాలు మానిపోతాయి. ఇంట్లో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, మరి పెద్దలు కూడా ఆనందంగా ఉంటారు. అంటే గణపయ్య ప్రజెన్స్ వల్ల డివోషన్, పాజిటివ్ ఎనర్జీ రెండూ కలిసిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, గణేశుడు 10 రోజులు ఇంట్లో ఉంటే శక్తి పెరుగుతుందనేది నిజం. భక్తితో పూజ చేస్తే మనసు బలపడుతుంది, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మరి మన ఇంట్లోని ప్రతి ఒక్కరికి గుడ్ వైబ్స్ వస్తాయి. అందుకే మనం గణపయ్యను ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. మీరు ఈసారి ఎకో ఫ్రెండ్లీగా గణపయ్యను ఇంటికి తీసుకువచ్చి పూజ చేసి చూడండి. గణపతి బప్పా మోరియా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.